తనను ఎంపీగా గెలిపిస్తే ప్రాణహిత చెవెల్ల 21వ ప్యాకేజ్ పనులు పూర్తి చేయించి సిరికొండ మండలానికి సాగునీరు అందిస్తానని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ఓటర్లకు హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శనివారం రాత్రి తెలంగాణ చౌరస్తా కార్నర్ మీటింగ్లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తారెబిన్ హమ్దాన్, డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, గోనె ఎర్రన్న, మండల అధ్యక్షుడు బాకారం రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. రైతు కూలీలు, మా అక్క చెల్లెళ్ళు, బీడీ కార్మికులు, యువకులు, నిరుద్యోగులు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియవలసిందిగా కోరుతా ఉన్నా. నా అన్నదమ్ములు బియా భాయికు సబ్కో రామ్ రామ్. ఈరోజు ఒక్కటి ఆలోచించండి, ఈ దేశంలో రేపు జరగబోయే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య రక్షణ కొరకు, రాజ్యాంగ రక్షణ కొరకు జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భం లోపల మనం అనేకమైనటువంటి ఎన్నికల్లో ఓటు వేశాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికకు చాలా భిన్నంగా ఉందనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలా. ఈ మారుమూల ప్రాంతం నక్సలైట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా వివక్ష గురైంది, ఎంత అన్యాయం గురైందో మనకు తెలుసు. ఇలాంటి మారుమూల ప్రాంతానికి ఆనాడు 89లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం ఇక్కడ వచ్చినట్టు సందర్భం బ్రిడ్జ్ కార్డు ఆయన ఇప్పుడే గుర్తు చేస్తూ ఉంది. ఇవాళ ఎన్నికలు దేశ భవిష్యత్తుని మార్చే ఎన్నికలు. రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం, త్యాగదనుల కుటుంబం చెందిన వ్యక్తి. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ. 10 ఏళ్ళు మోడీ పనిచేశాడు. ప్రైమ్ మినిస్టర్గా ఏం చేశారు? సిరికొండకి 2 కోట్ల ఉద్యోగాలు అంతా ఒక ఉద్యోగం వచ్చిందా? కేసీఆర్ గారు 10 ఏళ్ళలో మనకేమైనా ఉద్యోగాలు ఇచ్చారా? వీరిద్దరు కూడా మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వారు బాగుపడ్డారు తప్ప మన ప్రాంతానికి కానీ మనకు కానీ చేసింది ఏమీ లేదు. సిరికొండ మండలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మరి మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చూపించినటువంటి అభిమానము గత ఎన్నికల్లో మనము దగ్గర 6,000 మెజార్టీ మనం తెచ్చుకున్నాం ఈ మండలం నుండి. అదే మరి మీ దగ్గర ఇక్కడ స్థానికుడు ఉన్నాడు, చీవన్పల్లిలో సర్పంచ్ నుండి మొదలుపెట్టి మరి ఎంపీటీసీగా ఇక్కడ 3 సార్లు, ఎంపీపీగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మరి ఈ మండలానికి ఏం చేసిందో మీరు ఒకసారి ఆలోచించాలా. ఎక్కడో ఒక రోడ్డు బాగలేదు, ఒక దవాఖాన కట్టలే, ఒక స్కూల్ కట్టలే, కాలేజ్ కట్టలే. కానీ జీవన్పల్లిలో ఒక 5 అంతరాల బంగ్లా కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆ రోజు కూడా మనం చెప్పినాం. నేను ఇవాళ ఆర్టీసీ చైర్మన్ ఇస్తే, ఆర్టీసీ చైర్మన్ ఉన్నాక అట్లా 1500 పాత బస్సులు అమ్ముకున్నాడు మనోడు. నువ్వు ఏం చేయలేదు 40 ఏళ్ళ నుండి మా మండలం ఇంకా సతాయించిన తప్పితే, దొంగ కేసులు పెట్టిన తప్పితే ఏం చేయలేదని తీసి బండ కుతికినమా లేదా? ఇవాళ మళ్ళా ఏదో మార్పు వచ్చినట్టు మరి 3 నెలలకే మళ్ళా వస్తున్నాడు. మళ్ళా ఏదో ఓటేస్తే గెలిపిస్తే నా సొంతమని, సొంత మండలం అంటున్నాడు. ఈ 40 ఏళ్ళు ఏం బీకినవని ఇప్పుడు మళ్ళా పీకదానికి వస్తున్నావు అని చెప్తున్నాను.
నువ్వు సొంత మండలానికి ఏం చేసినావు చెప్పమనండి. బహిరంగ సమాధానం అడుగుతా ఉన్నాను. ఇలా అత్యంత వెనుకబడిన ప్రాంతం నిజామాబాద్ రూరల్లో ఏదైనా ఉన్నదంటే అది సిరికొండ మండలమే. కానీ ప్రజలు ప్రేమకు గౌరవానికి మరి రాజకీయ చైతన్యానికి కష్టపడి వ్యవసాయం పండించడానికి ఈ మండలం ముందుంది, అందరికంటే ముందుంది. ఇక్కడ మరి ఈ విధంగా నేను చెప్పదలుచుకున్న గతంలో ఇక్కడ ఇదే సెంటర్ నుండి మనం మాట్లాడినాం. ఆ రోజు ఏం మాట్లాడినాం? 6 గ్యారంటీలు అమలు పరుస్తాం. మరి సోనియమ్మ మాట ఇది భూపతి రెడ్డిది కాదు, లేకుంటే మన రేవంత్ అన్నది కాదు. మీరు 40 ఏళ్ళ నుండి పెద్ద మనిషిని మోసిండ్రు, మరి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఒక తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పినప్పుడు పనిచేతులు అందుబాటు ఉండలేదు కదా. నేను చెప్తున్నా, ఇవాళ భూపతి అన్న ఏదైతుందో మీరు ఆయన ఎట్లా గెలిపించి ఆయనకు అవకాశం ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ నాయకుడు పోరాటం చేసిండు, కేసీఆర్ వాడుకొని అన్యాయం చేసిండు. పాపం ఆయన ఏదైతుందో బుద్ధివంతుడు కాబట్టి బుద్ధి చెప్పాలని చెప్పని కాంగ్రెస్ కక్ష 2018 పాపం కాలే ఆయన బరాబరికి సంగతి చూస్తా అని చెప్పి పట్టుబట్టి బరాబరికి సంగతి చూస్తాను పట్టుబట్టిండు. 5 ఏళ్ళు మళ్ళా కొట్లాడిండు, ఆ సంగతి చూసాడు. చూడలేదా? నేను చెప్తున్నా, నేను భూపతి కంటే తక్కువని కాదు, ఆయన కంటే బొండు నేను చెప్పంటాను. నేను బొండు అని అంటున్నాను. ఆయన ఎట్లా కొట్లాడి దొరకు బుద్ధి చెప్పిండో నేను కూడా పువ్వు గుర్తులు బుద్ధి చెప్తా. నేను పువ్వు గుర్తు బుద్ధి చెప్తా చెప్పంటున్నాను. బరాబర్ రైతు బిడ్డను కాపుదాల పొంది ఈ ప్రాంత రైతాంగానికి అందరికీ అండగా నిలబడబోయేది కేవలం జీవరెడ్డి మాత్రమే చెప్పంటున్నా. ఇంటికి బీడీలు చేస్తుంది, కాల్ పెన్షన్ రాదు, అత్తకి పెన్షన్ కోడలు రాదు. ఇది అన్నీ కాదమ్మా. నేను చెప్తున్నా, అత్త కానీ కోడలు కానీ ఎవరైనా కానీ అమ్మ చెప్పంటు నేను బీడీ చేసే ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల ఇవాళ అమలుతో 2000 తోడు ఇంకా 2000 కలిపి 4000 ఇప్పించ బిడ్డ 4000 అని చెప్పండి. కాంగ్రెస్ మీరు ఆలోచించండి, పువ్వు గుర్తొస్తుంది అని అడగండి. జీవన్ రెడ్డి ఏదైతుందో మాకందరి బీడీ పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పండి. నువ్వు ఇప్పిస్తావని చెప్పాను కదా. మొత్తం దేశంలో 20 రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళే ఎక్కడ పెన్షన్ ఇప్పిస్తున్నాడవా? లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీడీ పరిశ్రమపై ఆధారపడిన ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో పెన్షన్ ఇప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పంటారు. వీళ్ళు పెన్షన్లు కూడా మన 2000 వస్తుంది కదమ్మా. 2000 వస్తే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పేరట పన్ను వసూలు చేస్తుంది. జిఎస్టీ పేరట ఈ 2000 ప్రాతిపదికన మన రిజర్వేషన్ పెంచుదామని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తామని బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒక మాట్లాడుతున్న శ్రీరాముడు అనేటువంటి దేవుడు అందరికీ దేవుడే. దేవుడు ఎక్కడ ఉండాలా? గుళ్ళో ఉండాలా? భక్తి ఎక్కడ ఉండాలా? గుండెల్లో ఉండాలా? మరి ఇవాళ దేవుడిని రోడ్డు మీద తీసుకొచ్చి అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. వీళ్ళు ఎవరు మరి? వీళ్ళు దేశభక్తులా, రామభక్తులా? ఎవరి భక్తులు కాదు, స్వార్థపరులు. అందుకే ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందాలంటే నేను ఆ రోజు కూడా చెప్పిన, మనకు 21 ప్యాకేజ్ ఉంది. ప్రాణహిత చేవేళ్ళ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు నా 90% కంప్లీట్ చేసిండు. అప్పుడే ఒక 300 కోట్లు పెడితే మనకు సిరికొండ దాకా కెనాల్ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్ట్ అది. వీళ్ళు రీడిజైనింగ్ పేరు మీద 10 సంవత్సరాలు ఎక్కడ ఒక గుంట కూడా నీళ్ళు ఇవ్వలే. మనకు 2 పంటలు నష్టపోయినాం. ఇవాళ ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని ఆ రోజు చెప్పినాం. ఇవాళ పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా చెప్తారు, రేపు మొన్న సురేష్ రెడ్డి గారు చెప్తారు. మన అందరూ కూడా మేము కాంగ్రెస్ నాయకులందరం కూడా మరి నిర్ణయించుకున్నాం. గిట్టుబాటు కాదని చెప్పంటారు. నేను చెప్తున్నా, మీ అందరి దయతో పార్లమెంట్ ఎంపీ కావాలి. ఇండియా కూటమి అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారితో ఒప్పించి 3000 ఇప్పిస్తా. లేని పక్షంలో పార్లమెంట్ లో నా గడమెత్తి రైతాంగానికి అండగా నిలబడి వ్యవసాయ ఆధారమైన రైతాంగానికి అండగా ఉండే విధంగా వరి ధాన్యానికి 3000 రూపాయలు కింద ఇప్పించే బాధ్యత నాది 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 అని చెప్పండి. మా మిత్రుడు భూపతి రెడ్డి గారు కూడా చెప్పిండు, రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో ఈ 3000 ముచ్చట ఎట్లున్నా కానీ నేను 500 ఇస్తా అని చెప్పాను. నువ్వు 500 కాదన్నా, కొద్ది ఓపిక పట్టే నన్ను పార్లమెంట్కి వెళ్ళి 3000 చేస్తా, బరాబర్ 3000 చేస్తా అని చెప్పంటున్నా. నీ రాష్ట్రానికి ఆర్థిక భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో వరి ధాన్యాన్ని క్వింటల్ 3000 చేపించడం బాధ్యత నాది, కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్తున్నాను.
నీరు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.